మార్నింగ్ గుడికి వెళ్ళి చాలా ఫ్రెష్గా వస్తున్నానండి. అంటే కొన్ని కోరికలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా దేవుడి ముందు మొక్కుకొని చక్కగా మీ కోరికలు కూడా అఫ్ కోర్స్ తీరాలని మొక్కుకొని, నేను ఫాస్ట్గా టైం అయిపోతున్నారు కదా, మరి మీకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చెప్పాలి కదా, అందుకే వచ్చేసాను. అసలు గుడికి వెళ్ళినప్పుడే ఆలోచించాను, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ అలా ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం తిన్నానండి, ఎంత బాగుందో. నిజంగా గుళ్ళో ప్రసాదంకి అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఇవాళ ప్రసాదం ఏంటో తెలుసా? దద్దోజనం. ఆ తినంగానే నాకు ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. దద్దోజనం చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి దద్దోజనం చేద్దాం, కానీ మన స్టైల్లో, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి స్పెషల్గా డిఫరెంట్గా దద్దోజనం చేద్దాం. మరి అదే ఆవ పెట్టిన దద్దోజనం. ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. ఆవ పెట్టిన దద్దోజనాన్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా దద్దోజనం అంటే రైస్ రెడీగా ఉండాలి కాబట్టి ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి ముందే పెట్టుకున్నాను. ఇలాగో మార్నింగ్ టైం మీరు రైస్ చేస్తారు కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం చెప్పా కదా ఆవ పెట్టిన దద్దోజనం అని. సో ఆవాలు కూడా కొంచెం ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాను. సో ఆవాలు అండ్ మిర్చి కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. సో ఇది రెగ్యులర్ దద్దోజనం కాకుండా కొంచెం ఆవ పెట్టిన దద్దోజనం అంటే లైట్ గా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. సో మనం ఇందులో నానబెట్టిన ఆవాలు అండ్ మిర్చి వేసుకొని పేస్ట్ చేయాలి. సో పేస్ట్ కదా, కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం. అండ్ తర్వాత మిర్చి. సో ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మనం పాలు వేసుకోవాలి. అంటే పాలు కూడా మిక్స్ చేసుకోవాలి. సో పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిర్చి ఆవాల పేస్ట్ ఉంటుంది కదా, అందులో పాలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో దద్దోజనం అనగానే నాకైతే నిజంగా ఏదో ఫెస్టివల్, ఇంట్లో ఫెస్టివల్ ఉన్నప్పుడే దద్దోజనం ఇవన్నీ చేస్తారు కదా, ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతాను నేను దద్దోజనం అంటే. కానీ ఫెస్టివల్ అప్పుడే చేసుకోవాలా? నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకొని రైస్ తీసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా అని చెప్పా కదా, ఈ రైస్లో మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రైస్లో మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పాలు ఆవాల మిక్చర్ అది వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో అది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కర్డ్ కూడా, కర్డ్ కూడా కంప్లీట్గా వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో తగినంత సాల్ట్ కూడా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని బాగా కలుపుకుందాం. పాలు మిక్స్ చేయడం వల్ల దద్దోజనంలో పెరుగు బాగా పుల్లగా ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేసి కమ్మదనాన్ని ఇస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక్క 5 to 10 minutes మనం సైడ్ని పెట్టుకోవాలండి. అంటే ఆవాలు అన్నీ యాడ్ చేసాం కదా, దాని టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టాలి. అంటే ఒక్క 10 minutes తర్వాత మనం దీనికి నెక్స్ట్ పోపు అవన్నీ పెట్టుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. నార్మల్గా దద్దోజనం ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసినా, దీన్నే మధ్యాహ్నం టేస్ట్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది. సో ఇది ఒక 5 to 10 minutes మనం పక్కన పెట్టుకుందాం. సో మనం ఒక 10 minutes దద్దోజనాన్ని సైడ్కి పెట్టుకున్నాం కదా, ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేద్దాం. అంటే ఈలోపు సీజనింగ్ కూడా చేసుకున్నాం అనుకోండి,
చక్కగా లాస్ట్లో కలిపేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో మనం ఎలాగ దద్దోజనం చేసుకున్నా, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ దద్దోజనం చేసుకున్నా దానికి సీజనింగ్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అంటే సీజనింగ్ యాడ్ చేస్తేనే దానికి మెయిన్ టేస్ట్ వస్తుంది దద్దోజనం అనే దానికి. ఆయిల్ కొంచెం వేడైంది. ఇందులో మనం పచ్చిశనగపప్పు అండ్ తర్వాత మినపప్పు రెండు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. అండ్ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. అండ్ తర్వాత కరివేపాకు అండ్ తర్వాత మిర్చి, సో కొంచెం ఇంగువ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం. సో దద్దోజనం అనేది దానికి సీజనింగ్ అంటే పోపు వేస్తేనే దాని టేస్ట్ అండి. సో అన్నీ ఫ్రై అయిపోయాయి, ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో మిర్చి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, దద్దోజనం తింటున్నప్పుడు అంటే మిర్చి కూడా తినేసినా చాలా బాగుంటుంది. పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. చెప్పే కదా, ఇవన్నీ యాడ్ చేసి మనకి కొంచెం సేపు అలా పక్కన పెట్టేయండి చాలు. ఒక్క 10 or 15 minutes అయిన తర్వాత తింటే ఆహా ఎంత బాగుంటుందో. అలా కాకుండా మధ్యాహ్నం తింటే ఇంకా బాగుంటుంది. సో మార్నింగ్ కొంచెం తినేసి మీరు బాక్స్లో పెట్టుకు వెళ్ళిపోయినా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఈ పోపుని ఇందులో యాడ్ చేసేద్దాం. సో చక్కగా ఈ పోపు వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇందులో ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం అండ్ ఇంగువ వేస్తే టేస్ట్ కొంచెం ఒక మంచి ఫ్లేవర్తో ఒక టేస్ట్ వస్తుంది. సో మొత్తం సీజనింగ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆవపొడి వేసాం, అంటే ఆవపొడి పేస్ట్ వేసాం కదా, దానికోసం కొంచెం మనం దీన్ని నానపెట్టుకోవాలి. అంటే వెంటనే తింటే ఆ టేస్ట్ తెలియదు మనకి. సో కొంచెం సేపు తర్వాత తింటే ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది మనకి. సో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు మనం సో దద్దోజనం అనేది అందరూ కామన్గా ఇంట్లో చేసుకునేదే. మా మమ్మీ కూడా చేస్తుంది ఇంట్లో. సో మమ్మీ చేసిన దద్దోజనం అంటే నేను ఇంత కొంచెం కూడా వదలను, కంప్లీట్గా తినేస్తాను. సో ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు చేసుకునేదే. చేసుకున్నా సరే మనం గుళ్ళోకి వెళ్ళంగానే దద్దోజనం ప్రసాదం కింద పెడితే మాత్రం ఎవరైనా ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు కదా టేస్ట్కి. ఎస్, నేను కూడా అంతే. అండ్ అంత బాగుంటుంది కూడా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి, ఆవ పెట్టిన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆవ పెట్టిన దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 3 టీ స్పూన్లు,
ఆవపెట్టిన దద్దోజనం తయారు చేసుకునే విధానం. ముందుగా రైస్ ఉడికించి పెట్టుకోవాలి. ఆవాలు నీళ్లు పోసుకొని నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆవ పేస్ట్ ను పాలల్లో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బియ్యంలో పాల మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా పెరుగన్నం మిశ్రమంలో ఈ పోపు పైనుంచి వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆవపెట్టిన దద్దోజనం రెడీ. ఆవపెట్టిన దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇది తింటుంటే ఎగ్జాక్ట్ గా నాకు గుళ్ళో ఉన్న ఫీలింగే వస్తుందండి. అంతే అద్భుతంగా వచ్చింది. మార్నింగ్ ప్రసాదం తిన్నా కదా, నాకు ఎంత నచ్చిందో ఇది కూడా ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చింది. కాకపోతే ఆవాలు అంటే ఆవపెట్టిన దద్దోజనం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంది. చెప్పా కదా, ఒక్క 5 to 10 minutes మనం అలా పక్కన పెట్టి ఆ తర్వాత తింటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో. తింటే కానీ తెలియదు. నేను తిన్నాను, నాకు మాత్రం అతీతంగా నచ్చేసింది ఇది. మీరు కూడా డెఫినెట్ గా చేసుకొని టేస్ట్ చూసి ఆహా ప్రియా నిజంగా సూపర్ అని చెప్పాలి. సో దద్దోజనం అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ దీని కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? అయినా ప్రియా దద్దోజనానికి కాంబినేషన్ ఏంటి అంటారా? ఉంటుందండి, ప్రతిదానికి ఒక కాంబినేషన్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ నేను చేయబోయే ఐటమ్ పైనాపిల్ రైతా. కాంబినేషన్ అని కాదు కానీ ఇది కొంచెం అంటే ఆవపెట్టిన దద్దోజనం కదా, ఆవాలు అవన్నీ లైట్ గా వగరుగా ఉంటాయి. సో ఇలా తినలేని వాళ్ళకి పైనాపిల్ రైతా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి పైనాపిల్ రైతా ఎలా రెడీ చేయాలి నేను చేసి చూపిస్తా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. ఎస్ ఓకే, రెడీ అయిపోయింది. ఏంటి చూస్తున్నారు రెడీ అయిపోయింది ఏంటా అని? ఏం లేదండి, మిక్సీ సెట్ చేసుకున్నాను. అంటే మీకు ప్రాసెస్ చెప్పేటప్పుడు ఎక్కడ లేట్ అవ్వకూడదని ముందే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో మనం పైనాపిల్ రైతాని రెడీ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ లో ముందు మనం ఆయిల్ ని వేసుకుందాం. ఇందులో మనం కోకోనట్ పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇది పచ్చి కొబ్బరి కదా, అది మనకి ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. సో ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాం. అండ్ స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ కూడా పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో మనం పైనాపిల్ రైతా అని చెప్పా కదా, సో పైనాపిల్ పీసెస్ ని కట్ చేసుకున్నా అది మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంటే వాటర్లో వేసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. అంటే బాగా బాయిల్ చేసుకొని లాస్ట్కి పైనాపిల్స్ అన్నీ కూడా పేస్ట్ అయిపోవాలి మనకి. సో ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చెప్పా కదా మిక్సీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని, సో వాటిని కూడా మనం మిక్సీ చేసేసుకుందాం. ఇందులో మళ్ళీ పైనాపిల్ పీసెస్, మిర్చి. సో రైతా అంటే మనకి అన్ని టేస్ట్ వస్తుంది, స్పైసీగా, స్వీట్గా. అండ్ ఇందులో కొంచెం పెరుగు. సో కొంచెం పెరుగు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకుందాం. బాగా మిక్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ మిక్స్ అంతటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ చూద్దాం, పైనాపిల్స్ కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలని చెప్పా కదా.
అండ్ పైనాపిల్ కూడా బాయిల్ అయిపోయినట్టుంది, ఒక్కసారి చూద్దాం. ఎస్, కంప్లీట్గా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం క్రష్ చేసుకోవాలి. సో ఇలాగా మనకి బాయిల్ అయిపోయిన తర్వాత ఈజీగా ఇలాగా క్రష్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం చక్కగా ఇలా పైనాపిల్స్ని క్రష్ చేసేసుకోవాలి. ఓకే, కంప్లీట్గా క్రష్ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఈ రైతాలో మనం కొంచెం ఉప్పు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఎక్కువ కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది కాబట్టి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొబ్బరి, ఉప్పు అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ రైతా అంటే మనకి ఇందులో కొంచెం సీజనింగ్ ఉంది, అది కూడా చేసేసుకుందాం. సో సీజనింగ్ కూడా చేసుకుంటే రైతా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో పోప్ ప్యాన్ పెట్టుకొని, చూసారా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. అలాగే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. అంటే పైనాపిల్ ప్లస్ మిర్చి, ఒకటి స్వీట్, ఇంకోటి స్పైసీ. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, స్వీట్గా స్పైసీగా. ఉప్పు వేసాం కదా, సో మొత్తం అన్ని టేస్ట్లు కూడా మనకు తెలుస్తాయి. సో వేడైంది కదా, సీజనింగ్కి కూడా మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీరా, తర్వాత కరివేపాకు, అండ్ తర్వాత ఎండుమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్, పోపు కూడా మనకి సీజనింగ్ కూడా రెడీ అయిపోయింది. సో సీజనింగ్ కూడా రైతాలో వేసి మిక్స్ చేసేసుకుందాం. సో ఈ రైతాలో వేసి మనం దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, పైనాపిల్ ఫ్లేవర్డ్ రైతా ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో. ఎస్, ఇప్పుడు దీన్ని మనం సో ఇలా తీసుకున్న తర్వాత మనం పైనాపిల్ సిరప్ అని చెప్పా కదా, సో ఈ పైనాపిల్ సిరప్ని మనం దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. సో తింటున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. సో తినేటప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎస్, రెడీ అయిపోయిందండి పైనాపిల్ రైతా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పైనాపిల్ రైతాకి కావలసిన పదార్థాలు: పైనాపిల్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కోకోనట్ పౌడర్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 3, జీరా 1/2 టీ స్పూన్, కొబ్బరి నూనె 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. పైనాపిల్ రైతా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొబ్బరి నూనె వేసుకొని కోకోనట్ పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. మరో పాన్ లో నీళ్లు పోసుకొని పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకొని పేస్ట్ లా చేసుకోవాలి. మిక్సీ జార్లో పైనాపిల్, పచ్చిమిర్చి, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి పైనాపిల్ మిశ్రమం, ఉప్పు, వేయించుకున్న ఎండు కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పాన్ లో కొబ్బరి నూనె వేసుకొని జీరా, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పైనాపిల్ మిశ్రమంలో ఈ పోపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి పైనాపిల్ రైతా వేసుకొని ఆ పైనుంచి పైనాపిల్ పేస్ట్ వేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ రైతా రెడీ. పైనాపిల్ రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వావ్, చాలా బాగుంది నిజంగా అండి. రైతాస్లో
చాలా డిఫరెంట్ రైతా, ముఖ్యంగా కొంచెం స్పైసీగా ఉంది అండ్ స్వీట్నెస్ కూడా ఉంది. దాంతోపాటు కొబ్బరి యాడ్ చేసాం కదా, కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నిజంగా పైనాపిల్ రైతా అయితే చాలా 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 బాగుంది. అంటే కమ్మగా ఉందన్నమాట, ఒక కమ్మగా ఉన్న టేస్ట్ కూడా సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది రైతా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. మనం చూసారు కదా, ఈరోజు మీకోసం చక్కగా 2 డిషెస్ అందించాను. ఫాలో అయ్యారా? ఫాలో అవ్వండి చక్కగా. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరో 2 టేస్టీ డెలీషియస్ వంటకాలతో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బై బాయ్.